విశాఖ ఎంపీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. సమత కాలేజీలో చదువుతున్న విద్యార్థి సాయి తేజ మృతికి కాలేజీ లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. సాయి తేజ మృతికి నిరసనగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. విశాఖ ఎంవీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందడంతో పలు అనుమానాలైతే తలెత్తుతున్నాయి. సమత కాలేజీలో చదువుతున్న విద్యార్థి సాయి తేజ మృతికి కాలేజీ లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణమంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు సాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణాలేంటి? కాలేజీ యాజమాన్యము లైంగిక వేధింపులు చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలేంటి? సాయి తేజ సమతా కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ చదువుతున్నటువంటి సాయి తేజ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మనం చూడొచ్చు, వీళ్ళందరూ కూడా ఆ సాయి తేజ క్లాస్మేట్స్, తనతో పాటు చదువుకుంటున్నటువంటి వాళ్ళు. ముఖ్యంగా సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలిసినటువంటి వెంటనే మొత్తం కాలేజీని క్లోజ్ చేసి అన్ని బ్రాంచెస్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కాలేజీ నుంచి యాజమాన్యం అయితే బయటకు పంపించేసింది. ముఖ్యంగా సాయి తేజ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ కాలేజీలో వర్క్ చేస్తున్నటువంటి లెక్చరర్స్ వేధింపులకు గురి చేయడం ఒక్కటే కారణంగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో చదువుతున్నటువంటి సాయి తేజకి ఒక లెక్చరర్, బేగం అనే లెక్చరర్ చాటింగ్ కూడా చాలా దారుణమైనటువంటి చాటింగ్స్ ఉన్నాయి. చదువు విషయంలోనూ ఇతర విషయాల్లోనూ పర్సనల్గా మాట్లాడాలంటూ కూడా ఈ చాటింగ్ సంబంధించి దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో విద్యార్థులు న్యాయం చేయాలి. ఎందుకంటే ఈ విద్యార్థుల నుంచి, ముఖ్యంగా లెక్చరర్స్ నుంచి విద్యార్థులకి ఎదురవుతున్నటువంటి ఈ సమస్య మీద వీళ్ళైతే పోరాటం చేస్తున్నటువంటిది అయితే ఉంది. సాయి తేజ తమ్ముడు ప్రస్తుతం కాలేజీ దగ్గర ఇతను ఒక్కడే ఉన్నాడు. ఇతనితో పాటు విద్యార్థులందరూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? మీ అన్న చనిపోవడానికి అసలు రీజన్ ఏంటి? ఈ కాలేజీలో ఎవరు వేధింపులకు గురి చేశారు? ఏముంది అసలు చాటింగ్ లో? కాలేజ్ ఫ్యాకల్టీ మొత్తం కారణమని. కాలేజ్ ఫ్యాకల్టీలో అందరిని తనని వేధించేవారు అని. లైక్ ఇద్దరు క్లాస్ టీచర్ అని ఒక మేడం, క్లాస్ టీచర్ ఒక మేడం ఉన్నా, ఇంకో మేడం స్టాట్ మేడం అనేసి ఇద్దరు మేడం ఉన్నారని. బేగం మేడము, ఇంకో మేడం పేరు భాగ్యలక్ష్మి మేడం అంట. వాళ్ళిద్దరు అతన్ని లైంగికంగా వేధించారని. సో అతను ఒప్పుకోలేదు అన్న టైంలోని ఇతను ఎలాగైనా లొంగించుకోవాలని ఎగ్జామ్ మార్క్స్లోని, ఇంటర్నల్స్లోని, ప్రాజెక్ట్స్లోని, రికార్డ్స్లోని ఇతను ఎలాగైనా మార్క్స్ తగ్గించేద్దాం, ఎలాగైనా పాస్ అయ్యొద్దు, ఈ సంవత్సరం ఎలాగైనా ఆపేద్దాం అనుకుని అతను చాలా వేధించారని. ఫోర్త్ సెమ్ నుండి స్టార్ట్ అయిందని. అతనికి ఫోర్త్ సెమ్ ఎలాగోలా గట్టెక్కిందని టైంలో ఇప్పుడు మధ్యలో క్లాస్లో క్రిటిసైజ్ చేయడం, ఇంకా అమ్మాయిలతోనే మాట్లాడినప్పుడు నువ్వు క్లాస్లోని వాళ్ళు ఏమైనా మీ లవర్లా మరదలు అంటే అతను బెస్ట్ ఫ్రెండ్ అని. ఇతనితో మాట్లాడినప్పుడు కూడా వాడిని వైఫా, వాడితోనే ఉండిపో, వాడినే పెళ్లి చేసుకో, వాడిద్దరు కలిసి బయటికి వెళ్ళిపోండి అనే అలా లైంగికంగా వేధించారని అతన్ని. అలాంటి మాటలకి, సూటిపోటు మాటలకి ఒక అబ్బాయిని అయ్యి ఒక అబ్బాయితో కూడా మాట్లాడని స్వేచ్ఛ లేదా, అలాంటివన్నీ అతనే కృంగిపోయాడని. ఇవన్నీ పోనీ హెచ్ఓడికి వెళ్ళి ఒక ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని చూస్తే వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి అతనికి బలం లేదని. ఒకవేళ తీసుకెళ్ళా సరే వీళ్ళు కూడా వాళ్ళలాగే మనీలాగే మార్క్స్ ఎక్కడ తగ్గించి వీళ్ళు కూడా ఎలా ఏడిపిస్తారు అని చెప్పేసి భయపడి వీళ్ళు కూడా ఎవరికి చెప్పకుండా ఉండిపోయాడని. ఇంట్లో చెప్తే ఇంట్లో కూడా ఎందుకు ఒక సెమ్మే కదా ఆగిపోదాం, ఏదో చేద్దాం అంటే మీకు ముందుగానే చెప్పాడా? మీ ఇంట్లో మీ నాన్నగారికి కానీ, అమ్మగారికి కానీ, మీకు కానీ ఎవరికన్నా మీ అన్న చెప్పాడు ఇలా జరుగుతుందని? నాకు ఒక్కడికే తెలుసని. అంటే ఇలా చేసుకుంటాడని అంతగా ఎవరికి తెలియదని. కాకపోతే ఇలా బాధలు పడ్డాడు, ఇలా టీచర్స్ వల్ల బాధలు పడ్డాడని, కాలేజ్ ద్వారా బాధలు పడ్డాడు. ఇక రికార్డ్స్ అంటారా, ఇక చిన్న మిస్టేక్స్ కూడా ఇక సర్కిల్ చేసేసి ఎవరైనా మామూలుగా అయితే ప్రాసెస్ ఎలా అని ఒక పర్టికులర్ బాక్సెస్కి ఒకటి వర్డ్ రాయాలి, ఒక స్పెల్లింగ్ రాయాలని ఎవరైనా ముందు ప్రాసెస్ చెప్తారని. వీళ్ళకి అలాగ ఏం చెప్పకుండా రాసేయండి అని చెప్పారు. రాసిన దీంట్లోని చిన్న తప్పుల్ని ప్రింట్అవుట్ చేసి రెడ్ పెన్తో క్రాస్ చేసి అవి ఎన్ని పేజీలు అయితే క్రాస్ చేసారో అవన్నీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి రాయించేవారని. అలా 7 times రాశాడని అబ్బాయి. అంతేకాక ఈ ఎంటైర్ కాలేజ్లో లేని సిస్టమ్స్ అన్నీ వీళ్ళ సెక్షన్కి మాత్రమే ఉంటుందని.
అది దీంట్లో చాటింగ్ లో కూడా మీ అన్న ఆ లెక్చరర్ తో చేసినటువంటి చాటింగ్ లో ప్రతిదాన్ని అతను బాధపడుతూ ఆమె నువ్వు నాతో మాట్లాడు, నీతో మాట్లాడాలని ఉంది, ఈ విధంగా చేస్తూ ఇది అంటే సెక్సువల్ హెరాస్మెంట్ ఏమైనా ఉందా మీ అన్నకి? అన్నట్టు ఉన్నదండి. బయటికి రా నాతోని, మా ఆయన లేడు, మా ఆయన కొన్ని రోజుల్లో ఒంట్లో బాగాలేదు, అతనికి చనిపోతాడు, సో నేను నిన్ను చూస్ చేసుకుంటున్నాను, అలాంటివన్నీ చెప్పారని ఆయనకి. కాకపోతే అతను లేదు మేడం, నేను మిమ్మల్ని ఒక అమ్మగా చూస్తున్నాను, నాకు అలాంటి వేడు వద్దు మేడం అనేసి చాలా విధంగా చెప్పాడని. సో అవన్నీ ఆవిడ కన్సల్ట్ చేయలేదు. వాడు కూడా సర్లే టేక్ ఇట్ ఈజీ, మన సెమ్ అయిపోతే 5th సెమ్ అయిపోతే మనం వెళ్ళిపోతాం అనే ఒక దీని మీద ఉండిపోయాడు. కాకపోతే ఆవిడ ఇంకా సీరియస్గా తీసుకొని ఈ ఎగ్జామ్స్ దగ్గరలోనే వీళ్ళకి ఇప్పుడు రేపు ఇంకా ప్రాక్టికల్స్ ఉన్నాయి, రేపు ప్రాక్టికల్స్ ఉంటుండగా ఈ రోజు కూడా కరెక్షన్ చేయలేదని. ఈ రోజు చేయలేదా మొత్తం అందరూ చేయలేదని ఆ ఒక్కడిని పాయింట్అవుట్ చేసి చాలా చాలా విధంగా ఆపారని. కొన్ని రోజుల దాకా వీళ్ళు అంటే ఒక్కడినంటే పాయింట్అవుట్ చేసి తెలిసిపోద్దని చెప్పి కొన్ని రోజుల దాకా వీళ్ళందరిది కొన్ని మందిని ఆపారు వాడి సర్కిల్లో ఉన్న వాళ్ళు. ఈ రోజు దాకా మాత్రం వాడిని ఒక్కడిదే ఉంచేశారని. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా వాడు ఉంచేసి మార్నింగ్ కూడా మమ్మీ డాడీ వచ్చి మామయ్య వచ్చి మాట్లాడుతున్నాయి కానీ అది కరెక్షన్ చేయలేదని. అంటే పేరెంట్స్ వచ్చి యాక్షన్ తీసుకునే దాకా వీళ్ళు యాక్షన్ అంటే మార్క్స్ వేయరా అని నేను అడగాలనుకుంటున్నాను ఈ కాలేజ్కి. అంతేకాక మా అన్నయ్యతోనే అయిపోయింది, వీళ్ళందరూ నా అన్న లాంటి వాళ్ళు, నా తమ్ముడు లాంటి వాళ్ళు, నా అక్క లాంటి వాళ్ళు, నా చెల్లి లాంటి వాళ్ళు అని అలా చెప్పుకోకుండా లోపల వీళ్ళందరూ ఎంత బాధపడ్డారో ఇప్పుడు వాళ్ళందరినీ అడగను. అంటే ఒకటి ఇక్కడ చాలా మంది విద్యార్థులు కూడా ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు అతను. అంటే మీకు సంబంధించి ముఖ్యంగా ఇంత జరుగుతుంది కదా సాయి తేజకి సంబంధించి, మేనేజ్మెంట్కి కానీ హెచ్ఓడికి కానీ మిగిలినటువంటి లెక్చర్స్కి కానీ ఎవరికి కంప్లైంట్ చేయాలనిపించలేదా? అసలు కంప్లైంట్ చేసే ట్రై చేయలేదా? చేసినా మీకు ప్రయోజనం లేదని భావించారా? యాక్చువల్లీ ఏం జరిగిందంటే సాయి తేజ మా ఫ్రెండ్, సో కాలేజ్లోనే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, అంతా ఉండేది. అయితే స్టార్టింగ్లోనే క్లాస్ టీచర్ అయిన స్టార్టింగ్లోనే ఇలాగా మా కొడుకు అది ఇదని చెప్పి కొంచెం ప్రైస్ చేయడం, ఆ అబ్బాయికి ఎలాగంటే ఒక మదర్ అనే బాండ్ క్రియేట్ అయిందనమాట. క్రియేట్ అయింది కొన్ని రోజుల వరకు అదే బాండ్తో ఉన్నారు. దాని తర్వాత అవతల నుంచి మెసేజ్లు అంటే మేడం దగ్గర నుంచి మెసేజ్లు ఎలాగంటే నేను కలవాలని ఉంది, నేను చూడాలని ఉంది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో చెప్పేవాడు కాదు, ఎందుకంటే ఒక సీనియర్ ఫ్యాకల్టీ హెచ్ఓడి ఆవిడ సంతకంతోనే ఇప్పుడు మేము ఎంత ఫైట్ చేస్తామన్నా సరే మా రికార్డులన్నీ అయిపోతే మా డిగ్రీ కూడా ఇప్పుడు రేపటి నుంచి మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇలా అన్నీ ఆలోచించుకొని కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు. నాతో ఉంటే నాతోని టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి నచ్చట్లేదని చెప్పి ఆడంటే అంత ఇష్టమా, ఏమన్నా లవరా అది ఇదని చెప్పి మగవాళ్ళని అనడం, ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే ఆడవాళ్ళకి స్పెసిఫిక్గా ఫోన్ చేయడం, టైం స్పెండ్ చేసినా కూడా చేయకూడదనే ఉద్దేశంతో మగాళ్ళు ఎందుకు టైం ఇవ్వట్లేదు, ఆ అబ్బాయికి ఎందుకంటే టైం ఇస్తున్నావు, మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఈ రోజు కూడా వాళ్ళ పేరెంట్స్ వస్తే చెప్పారు, ఎదురుగా నించున్నప్పుడే చెప్పారు ఇలాగా ఆ అబ్బాయి తిరుగుతాడు అడగండి, కాలేజ్లో ఇలాగా గమ్ములాగా అంటుకొని తిరిగి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆ అబ్బాయితోని, ఆ అబ్బాయిని అడగండి అది ఇదని చెప్పారు ఈ రోజు కూడా. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే సెక్సువల్గా హెరాస్ చేశారన్న. సెక్సువల్గా ఏంటంటే నేను కలవాలని నేను చూడాలి, లొంగకపోతే మేడంకి మీరే చెప్పండి, లాజికల్గా ఆలోచించి చెప్పండి, ఒక మేడంకి లొంగ తీసుకోవడానికి ఇంకే రకమైన పవర్ ఉంటుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడగలరా? లేదు. స్టడీస్ మీద కదా చూపించాలి. ఇప్పుడు మాకు చాలామంది క్వశ్చన్ చేస్తుంది కూడా ఏంటంటే మీరు స్టడీస్ మీద చేశారంటున్నాడు, మీ తప్పులు మీకు చెప్పమా అని మాట్లాడుతున్నారు. మరి ఇంకొక మేడం ఒకవేళ ఏదైనా పగ తీర్చుకోవాలన్నా లేదంటే ఏదైనా చెయ్యాలన్నా సరే ఏ రకంగా తీసుకుంటారు? ఒక రికార్డు మీద కదా. రికార్డు సరే అన్న, ఇప్పుడు అంతా ఇంచ్ టు ఇంచ్ నాకు చెప్పి సరే ఈసారి మిస్టేక్ చేసాం, మరి పోయినసారి మిస్టేక్లు ఉన్నాయి, రికార్డులు అన్నీ పిలిపించండి అన్న. పోయినసారి రికార్డులలో ఈ సంవత్సరం అయితే మిస్టేక్స్ చేసామా ఆ సంవత్సరంలో మిస్టేక్స్ ఉన్నాయి అంటే మేడం తప్పది. కానీ ఒక్కరేనా ఆవిడ ఒక్కరేనా లేకపోతే వేరే లెక్చరర్స్ కూడా ఎవరైనా ఉన్నారా? దీని బేగమేమో అనేవారు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. యాక్చువల్గా వాళ్ళు మాకు రారు, మేము కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, మాకు రారు. అయితే మాకు స్టాట్ ఏదైతే ఉందో ఆ స్టాట్ కొత్త మేము అనమాట, రీసెంట్గా వచ్చిన వాళ్ళే, అంటే ఒక సెమ్ 2 సెమ్స్ నుంచి వచ్చిన వాళ్ళే, పాస్ట్ 2 సెమ్స్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ మేడంకి ఏంటంటే మీరు కరెక్ట్గా ఉన్నారు మేడం, మీరు అడగాల్సిందే, మీరు ఎలాగైనా తగ్గకండి స్టూడెంట్స్ విషయంలో, వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయాలి అది ఇది అని చెప్పి భాగ్యలక్ష్మి మేము హెల్ప్ తీసుకొని ఆవిడకి ఏంటంటే పాయింట్ టు పాయింట్ చిన్నదైనా సరే వదలకండి మీరు అని చెప్పి ఆవిడని పుష్ చేసి ఆవిడని మెంటల్ టార్చర్కి యూజ్ చేసుకున్నారు. ఇందులో చాలా చాటింగ్ చేశాడు సాయి తేజ, ఆమె చాలా మెసేజ్ అయితే ఉన్నాయి, నీతో మాట్లాడాలని, నేను కలవాలని ఉందని అందులో స్పెసిఫిక్గా కనిపిస్తుంది. ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకున్నాడా సాయి తేజ? నాతో చెప్పాను కదా నాతో మాట్లాడుతుంటే అబ్బాయి నీకు స్పెషల్ అది ఇదని
చెప్పాడని చెప్పి నాతో చాలా రోజులు మాట్లాడి నాతో ఇష్యూ కూడా చెప్పలేదు. చెప్పకపోతే కొన్ని రోజులకి హరీష్ అని ఒక అబ్బాయి ఉంటాడు మా క్లాస్లో. హరీష్ అని ఉన్నాడు కదా, ఆ అబ్బాయికి ఏంటంటే షేర్ చేసుకున్నాడు. షేర్ చేసుకున్న తర్వాత ఆ అబ్బాయితో తిరుగుతుంటే ఆ అబ్బాయిని కూడా అలాగ మాట్లాడడం చూసి ఇలాగ ఇంకా మెంటల్ టార్చర్ భరించు కదా నా దగ్గరికి వచ్చి చెప్పాడు ఇలా జరుగుతుంది అనేసి. జరిగితే నేను చెప్పమని చెప్పాను, ఇంట్లో వాళ్ళకి చెప్పాను, వేరే వాళ్ళకి చెప్పమని చెప్పాను. కానీ సూసైడ్ ఆప్షన్ కింద తీసుకొని లాస్ట్కి ఇక్కడ చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు ప్రస్తుతం. అతనితో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు అంటే ఏం జరిగింది, మీ ఫ్యాకల్టీస్ కూడా అలా ఎట్లాంటి ఇబ్బంది పెట్టేవాళ్ళ, అబ్బాయిలనైనా అమ్మాయిలనైనా ఎవరినైనా? ఇబ్బంది పెట్టేవారు. ఒకప్పుడు మేము రెస్పెక్ట్ ఇచ్చాము. బట్ ఇప్పుడు లాస్ట్ టైంకి వచ్చాక టార్చర్ చేసి అంటే పాయింట్అవుట్ చేయడం ప్రతి ఒక్క స్టూడెంట్ని. సో అలా అంటే ఏవైనా కరెక్షన్స్కి తిప్పించడం. అవును సార్, మా ఒక్క బ్రాంచ్కి ఇలా చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సాయితేజ ఒక్కడనే తన చాటింగ్స్ కూడా నేను కూడా చదివాను. దాంట్లో చాలా దారుణంగా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. మాకు అంత తెలీదు, చాటింగ్స్ అనేది మాకు అంత తెలియదు. కానీ ఓన్లీ స్క్వేర్ షీట్ అంటే రికార్డ్ వరకు అయితే మాకు తెలుసు అంతే. క్లాసెస్లో కూడా పాయింట్అవుట్ చేయడం ఇలా చేసేవారు. ఇక్కడ ఒక్కొక్కరు ఏంటి అసలు మీకు సంబంధించి ఏమన్నా చెప్తున్నారా? ఏమైంది అసలు సాయితేజకు సంబంధించి? లెక్చరర్స్ ఏమన్నా వాళ్ళ వైపు నుంచి టార్చర్ ఏంటి అసలు? వాళ్ళ సైడ్ నుంచి అయితే మామూలుగా రికార్డ్స్ కోసం ఒక మేడం బాగా ఇబ్బంది పెట్టారు. అండ్ సెక్షువల్గా అయితే ఇంకో మేడం బాగా మెసేజ్లు చేయడం, నటు చేయడం వల్ల అబ్బాయి ఇంకా 2 విధాలుగా ప్రాబ్లం పడి చనిపోయాడు. అసలు ఎవరికన్నా చెప్పే ఛాన్సెస్ ఉందా సాయితేజ? చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి చెప్పాడు అంతే. మాకు ఇప్పుడే తెలిసింది. సో మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఆ స్టూడెంట్స్ ప్రస్తుతం అయితే న్యాయం కోసం, మేనేజ్మెంట్ దగ్గర న్యాయం కోసం వీళ్ళందరూ కూడా వాళ్ళ క్లాసెస్ అయిపోయినా వీళ్ళందరూ వెళ్ళిపోయే టైం అయినా కూడా ప్రస్తుతం అతనికి న్యాయం జరగాలని పేరెంట్స్, అంటే ఆ సాయితేజ పేరెంట్స్ ఎవరు ఇక్కడ లేరు, ఎవరు లేకపోయినా కూడా ప్రస్తుతం వీళ్ళైతే ఆందోళన కొనసాగిస్తున్నటువంటిది అయితే ఉంది. దీనికి తోడు ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఏంటి అసలు దీనికి సంబంధించి అసలు అతనికి ఎన్ని ఇబ్బందులు పడితే కానీ ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉండదు. అసలు ఏంటి అంటే ముఖ్యంగా వీళ్ళలో ఒకరికొకరు కొంత మాట్లాడడానికి వీళ్ళు చాలా డిస్కషన్ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉన్నటువంటి చాటింగ్స్ కానీ, ఆ ఫొటోస్ కానీ, ఆ వీడియోస్ కానీ వీటన్నింటితోనూ ప్రస్తుతం అయితే చాట్ చేస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఏం సమయం అసలు అంటే కాలేజీలో మొదటి నుంచి ఇదే పొజిషన్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఈ బ్రాంచ్ వాళ్ళకి ఆ మేడంకి ఉన్నటువంటి పొజిషన్ అని లేదు సార్. క్లాస్ టీచర్ అయిన కానీ నుండే ఆ మేడము అతనితోటి క్లోజ్గా మాట్లాడాలు ఇవన్నీ చేస్తున్నారు, ఫ్లట్టింగ్ ఇవన్నీ. చివరికి ఇలాగ ఏటైందో తెలియలేదు. సో వాళ్ళ పేరెంట్స్ ఎవరిని వచ్చారా? మీరు పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసు పెట్టారా? ఇంకో పెట్టడానికి వెళ్ళాం సార్. తమ్ముడు వచ్చాడు, కాలేజీలో ఏమించి కంప్లీట్ చేస్తే యాక్షన్ తీసుకుంటానన్నారు. ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు వెళ్ళి అడుగుతున్నాం. అంటే ఇప్పటివరకు అయితే కాలేజ్ వాళ్ళు ఎట్లాంటి తీసుకోలేదా? యాక్షన్ ఏంటి తీసుకోలేదు. మేడంలతో కూడా ఏంటి మాట్లాడించలేదు సార్. లోపల ఉంచేసి వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా? మేడం వాళ్ళు ఉన్నారా? కాలేజీలో ఇప్పుడు వాళ్ళ తప్పు లేకపోతే వాళ్ళకి బయట పిలిపించి అడిగించాలి కదా. వాళ్ళని ఎందుకు బయటకు పిలిపించట్లేదు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే ఇందులో ఆల్రెడీ చాటింగ్ చేసి రెడీ హ్యాండెడ్గా ఉంది కదా, దీని ప్రూఫ్లన్నీ ఉన్నాయి కదా. మరి వాళ్ళ తప్పు ఉంది, వాళ్ళు బయటకు కూడా పిలిపించట్లేదు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఎవరు కూడా. సో ప్రస్తుతానికైతే ఆ విద్యార్థులందరూ కూడా పేరెంట్స్ లేకపోయినా అక్కడ కేవలం వాళ్ళ చనిపోయినటువంటి సాయితేజ తమ్ముడు మాత్రమే ఉన్నాడు. సాయితేజ తమ్ముడు కాకుండా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆ స్టూడెంట్స్ అంతా మేనేజ్మెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. మేనేజ్మెంట్ దగ్గర వీళ్ళైతే కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకంటే లోపలే ఈ ఇద్దరు లెక్చరర్స్, బేగం అనే హెచ్ఓడి, మరొక లెక్చరర్ ఇద్దరు కూడా లోపలే ఉన్నారు. వాళ్ళ లోపల నుంచి అయితే ఇంతవరకు బయటకు రాలేదు. వాళ్ళు వస్తే కానీ ఏ విషయం అనేది తెలియదు. వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే వాళ్ళు లోపల ఎందుకు ఉంచుతున్నారు, వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావచ్చు కదా అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. లెక్చరర్స్ మానసికంగాను అదేవిధంగా లైంగికంగాను వేధింపులకు గురి చేయడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడాయి అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం మేనేజ్మెంట్కి వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లైంట్ అయితే ఇస్తున్నారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది చూడాల్సినటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే విద్యార్థి టీచర్స్, లెక్చరర్స్ యొక్క వేధింపులకు గురయ్యి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి పోలీసులకి అయితే కేసు పెట్టారు. దీని తర్వాత అసలు ఏం చేస్తారు, మేనేజ్మెంట్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, చనిపోయినటువంటి సాయి దేశాయికి ఏ విధమైన న్యాయం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ రాజు.